హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ అత్త కోడళ్ళ వంటలు. సో ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. అండ్ ఇవాళ వచ్చేసి మేము మెంతికూర పప్పు చేయబోతున్నాము. సో మనకి మెంతికూర పప్పుకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఈ కప్పుతో కప్పు కందిపప్పు తీసుకున్నామండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాము. అండ్ కొన్ని మామిడికాయలు తీసుకున్నామండి, జస్ట్ పులుపు కోసం. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంప్లీట్లీ యువర్ చాయిస్. మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు మెంతికూర అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే కారం కూడా మీరు ఎక్కువ స్పైస్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా సరిపడంత. అండ్ టొమాటోస్, ఈ చిన్న కప్పు టమాటోస్ తీసుకున్నాము. అండ్ అలాగే మనకు తాలింపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకున్నామండి. ఎక్కువైనా తీసుకోవచ్చు, కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంకా పసుపు జస్ట్ నార్మల్గా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే తాలింపులో ఇంగువ కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, అది కూడా తీసుకుందాం. సో ఇవన్నీ అండి, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో డబల్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 కప్స్ వాటర్ పోస్తున్నాను నేను. 2 కప్స్ సరిపోతుందండి. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు పప్పులో మనము కొంచెం ఆయిల్ వేయాలండి. ఇది జస్ట్ మనం పప్పు విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండటం కోసం మేము వేస్తాము. సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్, అలాగే టొమాటో పీసెస్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసేయాలి. సో టొమాటో పీసెస్ అండ్ మ్యాంగో పీసెస్ 2 వేసిన తర్వాత ఒకసారి కొంచెం కలుపుకొని, జస్ట్ ఆయిల్ టొమాటో పీసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే. స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. జస్ట్ 4 to 5 సరిపోతాయి. 4 to 5 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆపేసేయండి. సో కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి అందులో కొంచెం పసుపు, జస్ట్ ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే ఉప్పు టేస్ట్ని బట్టండి, కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇంట్లో ఎలా తింటారో అలా చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా. ఉప్పు కారాలు అనేవి కంప్లీట్లీ డిపెండ్స్ అండి, ఎలా తింటారు అనే దాన్ని బట్టి. మా ఇంట్లో కొంచెం కారం ఓకే మీడియంగా బాగానే తింటారు. సో అందుకని ఇక్కడ 1.5 స్పూన్ దాకా వేసాము. సో ఉప్పు, కారం, పసుపు ఇవి 3 కూడా వేసిన తర్వాత ఈ పప్పును బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే కనుక దాంతో వేపుకోండి, లేదు అంటే నార్మల్ గంట తీసుకొని కూడా మామూలుగా కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు తాలింపు కోసమని ఒక కళాయి పెట్టుకొని పొయ్యి మీద ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి. అలాగే మనం ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, ఆ పప్పును కూడా బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగా కలుపుకోవాలండి, అప్పుడు మనకి టెక్స్చర్ అది కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా గుంటగంట తీసుకొని కలిపేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిందండి. సో కొంచెం ఎండుమిర్చి వేసాము, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసేసాము. సో ఇవి కొంచెం చిటపటలాడగానే పచ్చిమిర్చి, ఆనియన్స్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా తాలింపులో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం కలుపుకొని కొంచెం మగ్గే వరకు మనం వెయిట్ చేయాలి. జస్ట్ ఒక 1 minute or 2 minutes మగ్గితే సరిపోతుంది. ఇక్కడ తాలింపులో కొంచెం ఇంగు కూడా వేస్తున్నామండి. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. జస్ట్ ఇంగు వేసుకుంటే డైజెషన్కి మంచిదని చెప్పేసి మా ఇంట్లో ఇంగు యూజ్ చేస్తాము. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే ఇంగువ వేసే స్టెప్ని మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ వేసుకుంటే డైజెషన్కి మంచిదని చెప్పేసి వేస్తాము మేము.
ఇంగువ వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మెంతికూర యాడ్ చేసుకోవాలి. మెంతికూర యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపాలండి. మెంతికూర కొంచెం మగ్గాలి, దానికి ఒక 2 to 3 minutes టైం పడుతుంది. మెంతికూర కూడా బాగా మెంతికూర ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మెంతికూర బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన మెంతికూరలో మనము కలిపెట్టుకున్నాం కదా, పప్పులో ఉప్పు కారం అవన్నీ వేసి కలిపెట్టుకున్నాం కదా, ఆ పప్పు అంతా కూడా ఇలా కళాయిలో వేసేయాలి. కళాయిలో వేసేసి మెంతికూర పప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతా నీట్గా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. పప్పు కొంచెం సేపు వెంటనే దింపేయకూడదు. వేసిన తర్వాత పప్పు ఎప్పుడైనా కూడా తాలింపులో వేసిన తర్వాత ఒక 5 to 6 minutes వరకు ఉడికితేనే బాగుంటుంది. సో అలా పప్పు ఉడికేంత వరకు మనము గంటతో కలుపుకొని పొయ్యి మీదే ఉంచుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది, అదే ఉడుకుతూ ఉంటుంది. కాకపోతే సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది, హైలో పెట్టేస్తే అడుగంటిపోతుంది. సో అందుకని సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టేసి ఒక 5 minutes చెప్పాను కదా, ఒక 5 minutes జస్ట్ అలా ఒక పొంగులాగా బాయిల్ అయితే సరిపోతుంది. సో అలా పొంగు రానిచ్చేసి మనం దింపేసుకుంటే, స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.